ఏంది 2 ఇడ్లీ ఒక వడ 130 రూపాయల. నమస్తే గాయ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ కొంచెం హోమ్లీగా తిందామని సరవణ భవన్కి వెళ్ళాం. 2 ఇడ్లీ ఒక వడ 2 ప్లేట్లు తీసుకున్నాం. తినేటప్పుడు అంతా బానే ఉంది. తిన్న తర్వాత బిల్ ఎంత అంటే 270 రూపీస్ అన్నారు. ఒక్క సెకండ్ షాక్ అయ్యాం. ఇంకేం చేస్తాం చెప్పండి, బిల్లు కట్టేసి బయట వచ్చాం. అసలు మేము ఢిల్లీ ఎందుకు వచ్చామంటే మా కజిన్ తిరుపతిలో మొబైల్ డిస్ప్లే అండ్ యాక్సెసరీ షాప్ పెడుతున్నాడు. సో దానికి సంబంధించిన పర్చేస్ కోసం వచ్చాం. మన తిరుపతిలోనే అనుకున్నా, ఇక్కడ కూడా ఎండలు సాగుడుతున్నాయి. భరించలేక దారిలో లస్సీ కనిపిస్తే తాగుదామని ఆగాం. అన్న మంచిగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పైన కొంచెం మలై కూడా వేసిచ్చాడు. ఇంత ఎండలో ఈ లస్సీ తాగుతుంటే హాయిగా అనిపించింది. ఇంకా 8-9 షాప్స్ లో ప్రైజెస్ అండ్ మోడల్స్ ఎంక్వైరీ చేసి లంచ్ కోసం హైదరాబాదీ రెస్టారెంట్ కనిపిస్తే వెళ్ళి ఒక స్టార్టర్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. తినేటప్పుడు తృప్తిగా అనిపించింది. ఎస్పెషల్లీ స్టార్టర్ కి ఇచ్చిన పుదీనా చట్నీ అయితే ఆసమ్. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి సరోజిని మార్కెట్ కు స్టార్ట్ అయ్యాం. మీరు రీల్స్ లో చూస్తున్నట్లు సరోజిని మార్కెట్ హైప్ నిజమా ఫేకా, అసలు అక్కడ క్లోత్స్ వర్తా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు